వీడియో చూడండి. బోర్డర్లో చేతులు పోగొట్టుకుని భర్త వస్తే, ఎవరు నువ్వు, పక్కకి పో అంటుంది. అలా మాట్లాడుతున్నావేంటి దివ్యా, నేను హర్షని అంటాడు. ఒకసారి నీ చేతులు చూసుకున్నావా, నువ్వు నా మొగుడివా అంటుంది. ఈ చేతులు యుద్ధంలో పోయాయి, మన దేశాన్ని కష్టపడి గెలిపించాం, నువ్వు చాలా గర్వపడాలి అంటాడు. నేను చాలా సిగ్గుపడుతున్నా అని తోసేసి వెళ్ళిపోతుంది. ఆమె ఆఫీస్కి వెళ్తే, అక్కడికి కూడా వెళ్తాడు. నిన్ను ఇంటి దగ్గరే గెంటేశా కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటుంది. నువ్వు ఇలా ఎందుకు మారిపోయావ్ దివ్యా, నన్ను చాలా ప్రేమించావ్ కదా అంటాడు. ఒకసారి నీ వాలకం చూసుకోరా బాబూ, నిన్ను నా మొగుడు అని ఎవరికైనా చూపిస్తే నవ్వుతారు అంటుంది. సరే దివ్యా, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా, కాని వెళ్ళిపోయే ముందు నీకొక నిజం చూపించి వెళ్ళిపోతా అని షర్ట్ లోపల చేతులు తీసి బయట పెడతాడు. ఆమె షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, అన్నం తినే ముందు దేవుడికి దండం ఎందుకు పెట్టుకుంటారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి మంచి అలవాటు ఉందో. ఏంటి బేబీ, షాక్ అవుతున్నావా అంటే, నీకేం కాలేదా, నువ్వు బాగానే ఉన్నావా అంటుంది. చాలా బాగున్నా, నీ నిజం స్వరూపం తెలిసాక ఇంకా సంతోషంగా ఉన్నా, ఇంక నీతో కలిసి ఉండలేను అని అక్కడి నుండి వదిలేసి వెళ్ళిపోతాడు.